విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కౌడిపల్లి మండల కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కౌడిపల్లి నుంచి వెల్మకన్నే, కొట్టాల, లింగంపల్లి, అందులపల్లి గ్రామాల మీదుగా విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ కాజీపేట రాజేంద్ర ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి ధర్నా చేశారు. ప్రభుత్వం వెంటనే బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాజేంద్ర మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం అందులపల్లి నుండి కౌడిపల్లి వరకు స్కూల్, కాలేజ్ సమయాల్లో ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేయగా ఆర్టీసీ సిబ్బంది కనీసం 50 మంది విద్యార్థుల బస్ పాసులు ఉంటే బస్సు వేస్తామని చెప్పడంతో సొంతంగా 50 మంది విద్యార్థుల బస్ పాసులకు డబ్బులను చెల్లించి బస్ వేయించామని రాజేంద్ర అన్నారు. మండలంలోని మారుమూల గ్రామాల నుండి హై స్కూల్ మరియు కాలేజీకి వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేక, ఉన్నత చదువులు చదువుకోలేక బాల్యంలోనే బాల్య వివాహాలు చేసే పరిస్థితి నేడు గ్రామాలలో నెలకొందని రాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా వాహనాలకు అంతరాయం కలగడంతో రాస్తారోకో చేస్తున్న వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ను మరియు విద్యార్థులను స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి సిబ్బంది కల్పించుకుని డిపో మేనేజర్ సురేఖ మరియు రీజనల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తో మాట్లాడి హామీ ఇప్పించడంతో రాస్తారోకో ధర్నా విరమింపచేశారు. ఆ విలేజ్లోకి వెళ్ళి బస్సు హైదరాబాద్ పంపించినప్పుడు మళ్ళీ ఇక్కడ పిల్లలకు కూడా చూడాలని పడి ఆటోకు ఛార్జీలు కట్టే పరిస్థితిలో స్కూల్ కాలేజ్ మానేశారు. ఇప్పుడు అందులపల్లి నుండి కౌడిపల్లి, కంజంపల్లి రోడ్ నుండి కౌడిపల్లి. We want